హలో ఫుడీస్, వెల్కమ్ టు విష్ మై ఫుడ్. ఇవాళ సమ్మర్ స్పెషల్ కూల్ తాటి ముంజల పాయసం. ఎర్రటి ఎండాకాలంలో శరీరానికి చలువ చేసేటువంటి తాటి ముంజల పాయసం గొటకేస్తుంటే ఆ మజా మహా గొప్పగా ఉంటుంది. ఒక్కసారి ఈ తీరులో తాటి ముంజలు దొరికినప్పుడు పాయసం చేసి చూడండి. ప్రతి ఏడాది సమ్మర్కి ఖచ్చితంగా మామిడి పళ్ళు ఎంత ఇష్టంగా తింటారో అలా తాటి ముంజల పాయసం రోజు చేసుకొని తాగుతారు. అంత బాగుంటుంది ఇది. లెట్ స్టార్ట్. ముందుగా కడాయిలో 750 ml పాలని మీడియం ఫ్లేమ్ మీద 2-3 పొంగులు రానివ్వండి. బాగా కలుపుతూ పొంగనివ్వండి, లేదంటే అడుగు పట్టేస్తుంది పాలు. ఈ పాయసం తమిళనాడులో నుంగు పాయసంగా ఎక్కువగా చేస్తుంటారు. నేను రీసెంట్గా తమిళనాడు వెళ్ళినప్పుడు ఫ్రెండ్ వెడ్డింగ్లో వెల్కమ్ డ్రింక్గా సర్వ్ చేస్తే చాలా ఎంజాయ్ చేశాను. వెంటనే రెసిపీని అడిగి తెలుసుకొని ఆ రెసిపీనే మీకు ప్రజెంట్ చేస్తున్నాను విత్ నా చేంజెస్తో. పాలు పొంగు రాగానే 1/3 కప్ అంటే 5 టేబుల్ స్పూన్ల దాకా పంచదార వేసి ఇంకో 2 పొంగులు రానివ్వండి. పంచదార కరిగి పాలు పొంగు రాగానే దింపి పూర్తిగా చల్లార్చండి పాలని. పాలు చల్లారేలోగా లేతవి 6 తాటి ముంజల్ని చెక్కు తీసుకోండి. దయచేసి ముదర ముంజల్ని వాడకండి, రబ్బర్లా పంటి కింద నలగవు తాగేటప్పుడు. లేత ముంజలు పాయసానికి గొప్ప రుచి అని గుర్తుంచుకోండి. చెక్కు తీసుకున్నటువంటి ముంజల్ని పల్లీ సైజు లేదా చోలే సైజు అంత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు, లేదా నాలా కాస్త పెద్ద ముక్కలుగా అయినా కట్ చేసుకోవచ్చు. మరీ పెద్ద ముక్కలుగా మాత్రం కట్ చేయకండి. ఇప్పుడు కట్ చేసుకున్నటువంటి లేత తాటి ముంజలు ఇంకా తాటి ముంజల నీరు అన్నీ కలిపి చల్లారినటువంటి పాలల్లో మాత్రమే పోసి కలపండి. ఇందులోనే 3 యాలక్కల గింజల్ని దంచినటువంటి పొడి వేశాను నేను. ఇంకా ఓ టేబుల్ స్పూన్ వేపిన బాదాము లేదా జీడిపప్పు పలుకులు ఏవైనా వేసుకోవచ్చు. నేను బాదాం పలుకులు వేశాను. పాయసాన్ని బాగా కలిపి ఫ్రిడ్జ్లో కనీసం 2 గంటలు లేదా 4 గంటలైనా ఉంచాలి. అప్పుడు ముంజల ముక్కలకి చల్లదనం బాగా పట్టి తాగుతున్నప్పుడు చాలా రుచిగా ఉంటుంది పాయసం. నిజానికి నేను తాగిన పాయసంలో తమిళ కేటరర్స్ కాస్త రోజ్ వాటర్ వేశారు. అది కొంచెం డామినెంట్గానే ఉంది ఫ్లేవర్. నేను మైల్డ్గా తాటి ముంజల ఫ్లేవర్ని డామినేట్ చేయకుండా యాలకల పొడి వేసి బ్యాలెన్స్ చేశాను. చాలా సింపుల్ రెసిపీ. ఏముందండి, పాలని మరిగించి తాటి ముంజల ముక్కలు వేసి సర్వ్ చేయడమే. అవునా కదా? చాలా సింపుల్ రెసిపీ. ఎప్పుడు చేయండి, చాలా పర్ఫెక్ట్గా అందరికీ నచ్చేలా ఉంటుంది. ఏంటి, నచ్చిందా? ట్రై చేస్తారా? అయితే డీటెయిల్డ్గా రెసిపీని చదువుకుంటూ చేయడానికి wishmyfood.com వెబ్సైట్ విజిట్ చేయండి. అలాగే మీరు తయారు చేసిన ఆ రెసిపీ పిక్ని నాతో విష్మై ఫుడ్ ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ ట్యాగ్ చేయాలని గుర్తుంచుకోండి.